ప్రైజ్ ద లార్డ్. నవంబర్ 23వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి, కుమారుణ్ణి ప్రేమించువాడు వానిని శిక్షించును. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 24వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది వారి పిల్లల్ని గారాబం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ తప్పు చేసినా వారిని సరిచేయరు. అందువలన వాళ్ళు పెరిగి పెద్దవారైనప్పుడు చిన్నప్పుడు వారు చేసింది కరెక్టే అనుకొని పెద్దవారైన తర్వాత కూడా అదే తప్పు చేస్తూ ఉంటారు. అందుకే బైబిల్ చెప్తుంది, బెత్తము వాడని వాళ్ళు వారి కుమారులకు ద్రోహం చేసినవారు వారికి శత్రువులుగా మారిపోతారు. బెత్తం వాడటం అంటే వాళ్ళని కొట్టడం కాదు, కానీ తప్పు చేసినప్పుడు మందలించటం, దండించటం, వారిని సరిచేయటం అనేది చాలా ముఖ్యం. నిజంగా కుమారుణ్ణి ప్రేమిస్తే ఆ కుమారుడు మంచి మార్గంలో నడవాలని తండ్రి కోరుకుంటాడు. మన దేవుడు కూడా కొన్నిసార్లు మనం తప్పుడు మార్గాలలో వెళ్తున్నప్పుడు బెత్తపు దెబ్బలతో సరిచేస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనం దేవుణ్ణి అపార్థం చేసుకోకూడదు. దేవుడు ఎందుకు ఈ కష్టం పంపించాడని అనుకోకూడదు, కానీ ఈ కష్టం ద్వారా, ఈ వ్యాధి ద్వారా నేను సరిచేయబడుతున్నానని, మంచి మార్గంలోకి రాగలుగుతున్నానని, క్రమశిక్షణ నేర్చుకోగలుగుతున్నానని సంతోషించాలి. ఆ శ్రమ ద్వారా, ఆ శిక్ష ద్వారా మనం మరింత మంచివారిగా మార్చబడాలి. మరింతగా క్రీస్తు రూపంలోనికి మనం మారాలి. అందుకే 119వ కీర్తనలో భక్తుడు అంటున్నాడు, శ్రమ నొందుట నాకు మేలైంది, ఎందుకంటే ఆయన కట్టడలను నేను నేర్చుకున్నానని. అన్ని సుఖాలు, అన్ని సౌఖ్యాలు, అంతా క్షేమం ఉన్నప్పుడు మనకేమీ అర్థం కాదు. కష్టాలు, శ్రమల వల్ల దేవుని ప్రేమ, దేవుని విలువ మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు కొన్నిసార్లు మనల్ని సరిచేయటం కోసం మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. అదే పద్ధతిని పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ పాటించాలి. ప్రేమించవలసినప్పుడు ప్రేమించాలి. వారు తప్పు చేసినప్పుడు ప్రేమతోనే వారిని సరిచేయాలి. ఆ తప్పు వల్ల కలిగే ప్రమాదాలేంటో వారికి తెలియచేయాలి. సరైన మార్గంలో వారిని నడిపించాలి. ఈ జ్ఞానం దేవుడు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.